మంచిది, వాక్యాన్ని విందాం. ఒక నిండు కుండ ఉందనుకోండి, నిండు కుండ ఉంది. ఆ నిండినటువంటి కుండలో నీళ్లు పోయడానికి అవకాశం ఉంటుందా? పోస్తే ఏమవుతుందండి? ఉలిగిపోతుంది. ఒక కుండలో మురికి నీళ్ళు ఉన్నాయి. ఆ మురికి నీటిలో మంచినీళ్ళు పోస్తే నిండి ఉండినటువంటి మురికి నీటిలో అవి బాగుంటాయి, నీళ్ళు బాగుండవు. అప్పుడు ఏం చేయాలి? మనము నీరు ఆ కుండలో మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? మురికిగా ఉండినటువంటి ఆ నీళ్ళని ఏం చేయాలి? పారవేయాలి. తర్వాత ఏ నీటిని నింపాలి? మంచి నీటిని నింపాలి. ఇప్పుడు మన హృదయం అనే కుండ మురికితో నింపబడింది అనుకోండి, ఆ దానిలో మంచినీళ్ళు పోస్తే నిండు బాగుంటాయా? పనిచేస్తాయా? రోగాలే వస్తాయి, ఇంకా చెడిపోయే అవకాశం ఉంది. మన హృదయం మొత్తం కూడా లోకముతో, సమస్యలతో, గొడవలతో, కలహాలతో, ఇలాంటి మురికి వాటితో నింపబడ్డాయి అనుకోండి, నేను వాక్యం చెప్తే ఏమైనా ప్రయోజనమా? ఇప్పుడు ఏం చేసుకోవాలి? కుండను ఖాళీ చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? కుండను ఖాళీగా ఉండినటువంటి కుండలో మంచినీళ్ళు పోస్తే మంచిగా వాడుకోవచ్చు. ఈ వాక్యము నీటితో పోల్చబడింది. ఈ వాక్యము నీ హృదయం అనే కుండలో నింపబడాలంటే నీ హృదయములో ఉండినటువంటి చెడు నీటిని తీసివేయాలి, బేటి ఆలోచనలను తీసివేయాలి, లోక ఆలోచనలను తీసివేయాలి. ఒకవేళ నీ హృదయములో ఉండినటువంటిని ఆ చెడును అలయగా ఉంచుకున్నావు అనుకో, నేను ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. నేను ఎంత మంచి నీళ్ళు పోసినా, ఎంత మంచి వాక్యం చెప్పినా అది నీలో ప్రభావాన్ని చూపించదు. సరే, గడిచిన దినాలలో మనము భయము నుండి స్వేచ్ఛ అనేది 3 ప్రసంగాలు నేను చెప్పాను. గడిచిన 3 వారాలు, అది చాలా దినాలు చెప్పొచ్చు, కానీ 3 ప్రసంగాలలోనే 8 ప్రసంగాలకు సరిపడే ఆ అంశాన్ని మొత్తాన్ని మీకు చెప్పాను. అయితే అంతకుముందు మనము కుటుంబ వ్యవస్థ గురించి ధ్యానం చేస్తున్నామండి. ఏ వ్యవస్థ? కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థలో కొన్ని భాగాలు చెప్పాను. చెప్తారా గుర్తున్న వాళ్ళు? ఏ విషయాలు చెప్పాను? వివాహం అంటే ఏమిటి? వివాహం ఎందుకు చేసుకోవాలి? వివాహానికంటే ముందుగా ఏం చేయాలి? వివాహానికి ఏ విధంగా సిద్ధపడాలి? వివాహానికి కావలసిన అర్హతలు ఏమిటి? ఎలాంటి వధువుని ఎన్నుకోవాలి? ఎలాంటి వరుణ్ణి ఎన్నుకోవాలి? మంచి యోగ్యురాలైన భార్య గురించి చెప్పాను, యోగ్యుడైన మంచి భర్త గురించి చెప్పాను. ఇలాంటి విషయాలన్నీ చెప్పాను. వివాహము విత్తనము లాంటిది అని చెప్పాను. కుటుంబము వంశవృక్షమైతే వివాహం ఏమిటి? విత్తనము లాంటిది. కుటుంబం వంశవృక్షమైతే భార్యాభర్తలు ఏమిటి? వేరు లాంటి వారని చెప్పాను. సరే, భార్యాభర్తలు వేరు లాంటి వారు అని నేను చెప్పాను. వేరు ఎంత లోతుకు నాటబడితే అంతగా చెట్టు బలంగా ఉంటుంది. వేర్లే చెడిపోయాయనుకోండి, భార్యాభర్తలే బాగలేరు అనుకోండి, పైనుండి కొమ్మలు బాగుంటాయా? పైనుండి ఆకులు పచ్చగా ఉంటాయా? ఎండిపోయే ప్రమాదం ఉంది. అయితే వినండి, ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమిటి ఆ అంశం అంటే, భార్యాభర్తల మధ్యన సమస్యలు రాకూడదు అంటే పాటించవలసిన సూత్రాలు ఏంటండి? భార్యాభర్తల మధ్యన సమస్యలు రాకూడదంటే పాటించవలసినటువంటి సూత్రాలు ఏమిటి? భార్యాభర్తల మధ్యన కలహాలు లేవు అని వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? పెళ్ళైన వారు, మా ఇద్దరి మధ్యన ఎప్పుడు గొడవ రాలేదు అనేవారు ఉన్నారా? ఎవరైనా చేతండి. ఎవరు ఉండరండి. ఒక రాజు అనుకున్నాడంట, ఒక మొత్తము ప్రచారం చేయించాడంట. దాని ఏమంటారు? దండోరా. ఏమంటారండి? దండోర వేయించాడంట. ఏమని దండోర వేయించాడంటే, 3
ఎవరైతే ఎప్పుడు పెళ్ళైన మొదటి నుండి ఇంతవరకు భార్యాభర్తలు గొడవ పడని వారు ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు అని చెప్పేసి దండోర వేయించాడంట. ఎవరు అంతమంది రాజ్యంలో ఉంటే రాజు కూడా ముందరికి రాకున్నాడంట. సరే అని చెప్పేసి దండోర వేసిన తర్వాత ఒక్కడొచ్చాడంట ముందరికి. ఒక్కడొచ్చి చెయ్యి ఎత్తాడంట. చేతితే వా ఎంత గొప్పోడు రాయుడు, ఇంతవరకు పెళ్ళయింది మొదలుకొని ఇంచుమించు సగమాయ మంచి పైన ఉన్నాడంట, 50 సంవత్సరాలు అట్లా. అందరూ ఆశ్చర్యపోయారంట. వచ్చి నిలబడ్డాడంట. మేము ఎప్పుడు గొడవ పడలేదండి అన్నాడంట. రాజు దగ్గరికి పిలుచుకున్నాడంట. దగ్గరికి పిలుచుకొని, అరే మనలో మన మాట నిజంగా చెప్పు, నేనేమనికి చెప్పాను, నువ్వు నీ భార్య ఎప్పుడు గొడవ పడలేదా అంటే ఆ వ్యక్తి అన్నాడంట, రాజా ఆ విధంగా చెప్పకపోతే ఇంటికి వచ్చి నాకు కొడతా అంటుంది రాజా నా భార్య అని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పాడంట. అంటే ఏ కుటుంబంలో చూసినా ఏముంటుంది, ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి, భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు ఉంటాయి, గొడవ పడతారు. కొన్ని సందర్భాలలో ప్రేమ చూపిస్తారు, కొన్ని సందర్భాలలో కోపం చూపిస్తారు. అయితే క్రైస్తవ కుటుంబంలో అలాగ ఉండకూడదండి. జరుగుతూ ఉంటాయి, అయితే మార్పు చేసుకుంటూ పోతుండాలి. అవునా? మనలో మార్పు లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది. అయితే భార్యాభర్తల మధ్యన సమస్యలు రాకూడదు అంటే పాటించవలసినటువంటి సూత్రాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే చూడండి. దేవుని గ్రంథములో మొట్టమొదటి మాటగా భార్యాభర్తల మధ్యన సమస్యలు రాకూడదు అని ఆలోచన చేస్తే మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. అలాగే ఇంకొకరు ఎఫెసీ పత్రిక 5:28 చూడండి. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు ఆ మిక్కటమైన ప్రేమ గలవారయ్యుండు. ఎఫెసీ పత్రిక 5:8 చూడండి. అటువలనే పురుషులు కూడా తన సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమిబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. కొరింథీ పత్రిక 1 కొరింథీ 13:4-8 వరకు చదివితే అక్కడ ప్రేమను గురించి కూడా రాయబడింది. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ అన్నిటినీ తాలుకొనును, ప్రేమ ఓర్చుకొనును, ప్రేమ గురించి రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, భార్యాభర్తల మధ్యన మిక్కటమైన ప్రేమ ఉండాలి. ఏముండాలి చెప్పండి గట్టిగా. అంటే నేను చెప్పమనేది ఎవరు చెప్పడం మీకు వినపడలేనా? గట్టిగా చెప్పమన్నానా లేదా? ఏముండాలి భార్యాభర్తల మధ్యన? చెప్పాలి, గట్టిగా చెప్పండి. ఏముండాలి? మిక్కటమైన ప్రేమ ఉండాలి. ఎలాగ ప్రేమించాలి? నోటి మాటతో చెప్తే అయిపోతుందా? లోకస్తులు అంటారు ఐ లవ్ యూ అంటారు. ఏమంటారండి? ఈమె అంటది ఐ లవ్ యూ టు. ఏముండదు అక్కడ ప్రేమ. 2 ఏట్లు తగిలిస్తే ఆమెను ఇడిచిపెట్టిపోతాడు, ఈమె ఆయన్ని ఇడిచిపెట్టిపోతుంది. ప్రేమ నాది. ఎలాంటి ప్రేమ అంటే సంఘమును ప్రభు ప్రేమించిన విధముగా భార్యాభర్తల మధ్యన మిక్కటమైన ప్రేమ ఉండాలి. ప్రభు సంఘాన్ని ఎలాగ ప్రేమించాడు చెప్పండి? ఎలాగ ప్రేమించాడండి? ప్రాణం పెట్టునంతగా ప్రేమించాడు. ఎలాగ ప్రేమించాడండి దేవుడు సంఘాన్ని? నీ కొరకు ప్రాణం పెట్టాడా లేదా? మన కొరకు ప్రాణం పెట్టాడా లేదా? దేవుడు సంఘాన్ని ప్రాణం పెట్టునంతగా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు చెప్పమంటారా? ప్రభు చెప్తారా? దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. నీ కొరకు రక్తాన్ని కార్చాడు ప్రేమ. నీ కొరకు ముఖం పైన ఉమ్మ వేయించుకున్నాడు. నీ కొరకు పరలోకాన్ని వీడు భూలోకానికి దిగి వచ్చాడు. నీ కొరకు ఎర్సలం వీధుల వెంట ఈడోబడ్డాడు. నీ కొరకు కొరడాలతో కొట్టించుకున్నాడు. నీ కొరకు రక్తాన్ని చిందించాడు. మనసులే చూడనొల్లని వానిగా తన ముఖాన్ని చేసుకున్నాడు. ఎంత ప్రేమ ఉందండి భార్య కొరకు, భర్త కొరకు. ఆ విధమైన ప్రేమ ఉందా నీకు? భర్త పైన నీకు ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే ఏం చేయాలి? తగ్గిపోవాలి.
భర్త పైన ప్రేమ ఉంటే భర్త కొరకు దేనికైనా తెగించాలి. నిజంగా నువ్వు నీ భార్యను ప్రేమిస్తున్నావు అంటే నీ భార్య కొరకు దేనికైనా ఓర్చుకోవాలి. అది ప్రేమ. ఒకరి పట్ల ఒకరు మికటమైన ప్రేమ కలిగి ఉండాలి. ఎలాంటి ప్రేమ అంటే దేవుడు చూపించిన ప్రేమ కలిగి ఉండాలండి. ఎలాంటి ప్రేమ ఉండాలండి? దేవుడు చూపించినటువంటి ప్రేమ ఉండాలి. దేవుడు ఎంతగానో ప్రేమించాడు మనల్ని, ఆ ప్రేమ నీకు ఉండాలండి భార్య భర్తల మధ్యన. చూడండి ఒక మాట, ఎలాంటి ప్రేమ ఉండాలి అనేది 1 కొరింథీ పత్రిక చూడండి, 13వ అధ్యాయం చూడండి. ఎలాంటి ప్రేమ ఉండాలి భార్య భర్తల మధ్యన? 4వ వచనం చూడండి. ప్రేమ దీర్ఘకాలము ఏముంది? దీర్ఘకాలము దయ చూపించండి. సహించును. సహించాలి. దీర్ఘకాలం అంటే ఎంతకాలము? కొంతకాలం కాదు, దీర్ఘకాలం. ఎంతకాలం అండి? కొందరు అంటారు ఎంత ఓర్చుకోవాలండి? దీర్ఘకాలం ఓర్చుకోవాలి. ఎంత అండి? ప్రభు ప్రేమ ఎలాంటిది? దీర్ఘకాలం, శాశ్వత కాలం ఓర్చుకోవాలి. భర్తను కొందరు అంటారు ఈడు పోతే బాగుంటుంది అంటారు కొందరు. ఏమమ్మా అట్లాంటివంటే ఎంత సహించాలండి? వీడు ఎంత తాగుతున్నాడు, ఎంత కొడుతున్నాడు. సహించాలి. ఏం చేయాలండి? సహించాలి. ప్రేమ లేకపోతే వాడు మ్రోగేడి కంచు లాంటి వాడు. ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు. వాడు ఎలాంటి వాడండి? అనర్హుడు. ప్రేమ దీర్ఘకాలము సహించును. సహించే ప్రేమ ఉండాలి. ఎంతకాలం అండి ప్రేమ? ఎంతకాలము? దీర్ఘకాలము సహించును. తర్వాత చూడండి, ప్రేమ దయ చూపించాలి. ప్రేమ దయ చూపే ప్రేమ ఉండాలి. తర్వాత మత్సరపడదు, ఓర్వలేని తరం ఉండదు ప్రేమ. తర్వాత ప్రేమ డంబముగా కొందరు చెప్తారు, గొప్పలు చెప్తారు. మా ఇంటోళ్ళు అంత గొప్పలు, మా ఇంటోళ్ళు ఇంత గొప్పలు అని చెప్తుంటారు. మా ఇంటి దగ్గర అయితే అంటారు భార్యలు, మీ ఇంటి దగ్గర ఏమి? మీ ఇంట్లో అది కాదు. ఇప్పుడు భర్త దగ్గరకు వచ్చా, మీ ఇంట్లో ఎవరిది? ఎక్కడండి మీ ఇల్లు? స్త్రీలారా మీ ఇల్లు ఎక్కడ? భర్తలు ఎక్కడుంటే అక్కడ మీ ఇల్లు. కనుక భార్యాభర్తల మధ్యన సమస్యలు రాకూడదంటే ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రాముఖ్యంగా ఒకరినొకరు క్షమించుకోవాలి. ఒకరి బలహీనతలను ఒకరు ఓర్చుకోవాలి. నీ భార్య బలహీనురాలా, నువ్వు బలపరుచుకో. నీ భర్త బలహీనుడా ఏ విషయంలోనైనా నువ్వేం చేయాలి? అందరికీ సాటింపేయకూడదు. నా భర్త అలాంటి వాడు, నా భార్య ఇలాంటిది, నా భర్త ఆ విధంగా కొడతాడు, నా భార్య ఈ విధంగా ప్రవర్తిస్తుంది, నా భార్య నా మాట వినేది, ఇవి చెప్పకూడదు. నువ్వేం చేయాలి? నీ భార్య బలహీనతలను గ్రహించి ప్రేమగా చూసుకోవాలి. కొందరు అంటారు వాడు భార్య మాటకు ఎదురు చెప్పడండి అంటారు. భార్య మాటకు ఎదురు చెప్పడు కాదు, వాడు భార్యను ప్రేమిస్తున్నాడు గనక కొన్ని ఓర్చుకుంటాడు. భార్యలు కూడా గ్రహించాలి, ఎందుకొరకు అనేది గ్రహించాలి. ఒక విషయాన్ని చూసాను, చాలా విషయాలు ఉన్నాయి, నేను కొన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్తాను. భార్య భర్తల మధ్యన సమస్యలు రాకూడదంటే ఏం చేయాలి? ప్రేమ ఉండాలి. నీ ఇద్దరి మధ్యన సమస్య వస్తుందంటే మీ ఇద్దరికి ప్రేమ లేదని. ఏం లేదు? ప్రేమ లేదు. భార్య భర్తల మధ్యన ఏమైనా సమస్యలు వస్తున్నాయంటే ఒకరి బలహీనతలను ఒకరు క్షమించలేకపోతున్నారని అర్థం. ఒకరినొకరు ప్రేమించుకోవడం లేదని అర్థం. ఒకరినొకరు గొప్ప చేసుకోవడం లేదని అర్థం. కనుక భార్యాభర్తల మధ్యన సమస్యలు రాకూడదంటే మొట్టమొదటి సూత్రం పాటించవలసింది ప్రేమ కలిగి ఉండాలి. తర్వాత లూకాసు సువార్త 1వ అధ్యాయము 6వ వచనము చూడండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వీరిద్దరూ అంటే కలిసి ఐక్యమత్యంగా ఉండాలి. భార్య భర్తల మధ్యన సమస్యలు రాకూడదంటే ఏం చేయాలండి? ఐక్యమత్యంగా ఉండాలి. ఇద్దరు భార్య భర్తలకు షాప్కు పోయారంట. షాప్కు పోయిన తర్వాత పిల్లలకు బట్టలు తీసుకురానికి పోయారంట. దేని కొరకండి? పిల్లలకు.
పోయిన తర్వాత భర్త ఒక కలర్ సెలెక్ట్ చేశాడంట. భార్య అన్నదంట ఆ కలర్ వద్దు, ఈ కలర్ తీసుకున్నదంట. భర్త చెప్తున్నాడంట, ఆమె వినడం లేదంట. భార్య చెప్తుందంట, భర్త వినడం లేదంట. నేను చెప్పిందే కలర్ తీసుకోవాలి. ఇక్కడ ఐకమత్యంగా ఉన్నట్టండి భార్య భర్తలు? ఏదైనా కొనాలంటే ఒకరి పంతాన్ని ఒకరు నెగ్గించుకోవాలని చూస్తారు కదా. భార్య భర్తలు ఇద్దరు ఎంత ఐకమత్యముగా ఉంటే, ఎంత ప్రేమ గుణం కలిగి ఉంటే అక్కడ సమస్యలు ఉండవు. కొన్ని సందర్భాలలో నేను చెప్పింది నెగ్గాలనుకున్నారనుకోండి, అక్కడ ఏమవుతుంది? సమస్యలు ఏర్పడతాయి. సమస్యలు ఏర్పడితే ఏమవుతుంది? భార్య భర్తలు ఇద్దరు కూడా ఏక శరీరానికి గాయమవుతుందా? భార్యకు గాయమైన భర్తకు గాయమైనట్టే, భర్తకు గాయమైన భార్యకు గాయమైనట్టే, భార్య మనసు బాధపడినా భర్త మనసు బాధపడినట్టే. ఎందుకంటే ఇద్దరు కూడా ఏక శరీరమై ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, భార్య భర్తలు ఇద్దరు కూడా ఎలాగుండాలంటే ఐక్యమత్యముగా ఉండాలి. ఎలాగుండాలండి? ఐక్యమత్యంగా ఉండాలి. భార్య ఒకవైపు భర్త ఒకవైపు అన్నాడు అనుకోండి, బాగుంటుందా? అలాగ ఉండకూడదండి. ఈ బంధము దేవుడు ఏర్పాటు చేసిన బంధం. అన్ని బంధాలు తెగిపోతాయి, అన్ని బంధాలు విడిపోతాయి, కానీ దేవుడు ఏర్పాటు చేసిన బంధం ఎప్పుడు విడిపోతుంది తెలుసా? మరణమే దానిని అడగొడుతుంది. మరణం తప్ప ఇంకోటి దానిని విడదీయడానికి ఆస్కారం లేదండి. అన్ని బంధాలు విడిపోతాయి. తల్లిదండ్రుల బంధం కొంతకాలమే, అన్నదమ్ముల బంధం కొంతకాలమే, తోబుట్టువుల బంధం కొంతకాలమే, అన్ని బంధాలు కొంతవరకే. కానీ దేవునితో ఉండిన బంధము ఉంటుంది. తర్వాత భార్యాభర్తల బంధము బ్రతుకున్నంత వరకు ఉంటుంది. కానీ చనిపోయినా కానీ దేవునితో ఉండే బంధం ఎప్పటికీ తెగిపోదండి. ఆ బంధము చాలా గొప్పది, దేవుని బంధం. కనుక వీరిద్దరి మధ్యన ఎవరు కేంద్ర బిందువుగా ఉండాలంటే దేవుడే కేంద్ర బిందువుగా ఉండాలి. ఎవరు ఉండాలండి? దేవుడే. కనుక రెండు విషయాలు చూసాం. ఒకటి, భార్యాభర్తల మధ్యన సమస్యలు రాకూడదంటే ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి. చెప్పండి గట్టిగా, ఏముండాలి? ప్రేమ. ఎలాంటి ప్రేమ అది? మిక్కటమైన ప్రేమ, దేవుడు చూపించిన ప్రేమ, ప్రభు కనపరిచిన ప్రేమ. ఆ ప్రేమ మనకు ఉండాలి. ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ. చప్పట్లు కొడుతూ, మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది, మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ. నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కౌగిల్లో నన్ను దాచుకున్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ. కనుక ప్రేమ ఉండని భార్యాభర్తల మధ్యన అక్కడ సమస్యలు ఉండవండి. కొందరు చూస్తుంటాం, ప్రేమ లేని కారణాన్ని బట్టి, భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకొని కారణాన్ని బట్టి ఇద్దరి మధ్యన సమస్యల తర్వాత గొడవలు, కలహాలు, విడాకులు ఎన్నైపోతున్నాయో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ ఉండాలి, తర్వాత ఐక్యమత్యముగా ఉండాలి. ఐక్యమత్యము ఎప్పుడు ఏర్పడుతుంది? ఎవరు చేయవలసిన పని వారు చేసినప్పుడు. భార్య లోబడాలి, భార్య భర్తకు భయం కలిగి ఉండాలి, భర్త కూడా భార్యను ప్రేమించాలి. ఇవి కలిగి ఉన్నప్పుడు ఐక్యమత్యంగా
వారు ఉంటారు. ఇందాక చదివిన లేఖన భాగాన్ని చూసినప్పుడు అక్కడ వారి ఇద్దరు కూడా, జకర్యా ఎలిజబెతులు, వీరిద్దరును కూడా నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారంట. ఎలాగున్నారండి ఇద్దరు? నీతిమంతులుగా. అంటే భార్యాభర్తల మధ్యన సమస్యలు రాకూడదంటే సొంత ఇష్టము కాదు, దేవునికి ఇష్టముగా ఉండాలండి. ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. ఒక్కసారి ఇక్కడ మనసు పెట్టి ఆలోచన చేద్దాం. ఈ జకర్యా ఎలిజబెతులు ఇద్దరు కూడా భార్యాభర్తలుగా ఉన్నారు. మరియు వారు బహుకాలము గడిచిన వృద్ధులైరి అని 7వ వచనంలో రాయబడింది. ఎంతకాలం అట? బహుకాలము గడిచిన వృద్ధులు. వారికి ఏం లేదు? సంతానం లేదండి, పిల్లలు లేరు వారికి. అంటే భార్యాభర్తల మధ్యన ముసలితనమయ్యేంత వరకు పిల్లలు లేరంటే ఎన్నిసార్లు కొట్లాడాలి? వాస్తవానికి ఎన్నిసార్లు కొట్లాడాలండి? నిన్ను బట్టే కాలే ఆ పిల్లలు అనడం లేదా? ఇప్పుడు అంటున్నారా లేదా? పిల్లలు లేని కారణాన్ని బట్టి కొన్ని సందర్భాలలో భర్త భార్య మీద కోపడతాడు, భార్య భర్త మీద కోపడతాడు. ఎన్ని జరగడం లేదు ఇలాగా? కానీ వారు బహుకాలం గడిచిన వృద్ధులైరి అన్నప్పుడు కూడా వారు మాత్రం దేవుని మాటలను వీడిపోవడం లేదు. దేవుని ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారు, ఐక్యమత్యంగా ఉన్నారు, ప్రేమ కలిగి ఉన్నారు. వారిద్దరు ఏం చేసినా కలిసే చేస్తున్నారంట. ఏం చేస్తున్నారండి? కలిసి స్తుతిస్తున్నారు, కలిసి ప్రార్థిస్తున్నారు, కలిసి దేవుని సన్నిధికి వెళ్తున్నారు, కలిసి నిరపరాధులుగా ఉన్నారు. ఏ పని చేసినా కలిసే ఉన్నారు. ఎంత ప్రేమ ఉందండి వారి మధ్యన! ఎందుకు వారి మధ్యన సమస్యలు రాలేదు? కారణం ఏమిటి? ఎందుకు రాలేదండి? ఐక్యంగా ఉన్నారు. సొంత ఇష్టాన్ని కాకుండా దేవునికి ఇష్టంగా నడుచుకుంటున్నారు. కనుక ప్రియులారా, భార్య భర్తలుగా ఉండిన వారు ఇక్కడ మనం చూస్తున్నాం. వారిద్దరి మధ్యన సమస్యలు రాకపోవడానికి కారణం ఏంటంటే వారు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటున్నారు, నిరపరాధులుగా ఉన్నారు, సకలమైన ఆజ్ఞలను పాటిస్తున్నారు. అంటే వాక్యానుసారంగా పాటిస్తున్నారు. భార్య అనడం లేదు నా ఇష్టం నేను నడవాలి అనడం లేదు, భర్త అనడం లేదు నా ఇష్ట ప్రకారమే జరగాలి అనడం లేదు, దేవుని ఇష్ట ప్రకారంగా జరగాలి. అప్పుడు ఎక్కడైతే ఈ విధంగా దేవుని ఇష్టానికి తమ జీవితాలను అప్పగించుకుంటారో ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా ఐక్యమత్యంగా ఉంటారు. వారి మధ్యన సమస్యలు ఎప్పటికీ రావు. భర్త సొంత ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు అనుకోండి, భార్య మాత్రమే ప్రార్థనకు వస్తుంది, భార్య మాత్రమే ప్రార్థన చేస్తుంది. భర్త ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు అనుకోండి లోకములో, అక్కడ సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. కనుక ఇద్దరు వారు ఏక శరీరం. ఏంటండి? ఇద్దరు కూడా ఏక శరీరం. ఈ 2 చేతులు ఉన్నాయనుకోండి, ఏదైనా పని చేసేటప్పుడు ఒకే చేయి పని చేస్తుందా? 2 చేతులతో పని చేస్తా. భార్య దేవుని సన్నిధికి వస్తే భర్త కూడా దేవుని సన్నిధికి వస్తే ఎంత బాగుంటుంది? వారిద్దరు ఏక శరీరం. భార్య మోకాలుండి ప్రార్థన చేస్తే భర్త ప్రార్థిస్తే ఎంత బాగుంటుంది? భర్త మోకాలుండి ప్రార్థన చేస్తే భార్య ప్రార్థిస్తే ఎంత బాగుంటుంది? భర్త దేవుని సన్నిధికి సకాలములో వచ్చినప్పుడు భార్య కూడా సరైన సమయానికి దేవుని సన్నిధికి వస్తే ఎంత బాగుంటుంది? ఒకవేళ ఇవి జరగడం లేదంటే ఎవరి ఇష్టాన్ని వారు పాటిస్తున్నారని అర్థం. భార్య ఇష్టం భార్య పాటిస్తే, భర్త ఇష్టం భర్త పాటిస్తే అక్కడ ఐక్యమత్యం ఎలాగుంటుంది? అక్కడ దేవుని యొక్క ప్రేమ ఎలాగుంటుంది? అక్కడ సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కనుక కొన్ని సందర్భాలలో భర్తకు ఆలోచన వచ్చింది అనుకోండి, అది తప్పుడు ఆలోచన అనుకోండి. లేకపోతే భార్యకు ఆలోచన వచ్చింది, అది సరైన ఆలోచన కాదు. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని ఆలోచన దగ్గరికి వెళ్ళాలి. నా ఆలోచన ప్రకారం నేను నడవడానికి లేదు, నీ ఆలోచన ప్రకారం నీవు నడవడానికి లేదు. అలాగే భార్య ఆలోచన ప్రకారం భార్య నడవడానికి లేదు, భర్త ఆలోచన ప్రకారం భర్త నడవడానికి లేదు. దేవుని ఆలోచన ప్రకారం నడవాలి. వీరిద్దరూ కూడా ప్రభు యొక్క ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు అంటే పాటిస్తూ ఉన్నారు, అవలంబిస్తున్నారు, ఆచరిస్తూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. నడుచుకొనుచు ఏం చేస్తున్నారంట? దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. దేవుని కేంద్ర బిందువుగా పెట్టుకున్నారు వీరిద్దరు. ఎవరినండి?
దేవుణ్ణి. ఒకవేళ నీకు ఆలోచన వచ్చిందనుకో, నీ భర్త దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ భర్త అది కాదు, కరెక్ట్ కాదు అన్నాడు అనుకోండి. సరే, నీకు కరెక్ట్ అనిపించింది అనుకోండి, ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని ఆలోచన దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? దేవుని ఆలోచన దగ్గరికి వెళ్ళి ఏమనాలి? ప్రభువా, ఇది వాక్యానుసారమా కాదా? ఇది నీకు ఇష్టమైనదా కాదా? ఇద్దరు అనుకోవాలి. ఒకవేళ ఇద్దరి మధ్యన పొందనుకోండి, భార్య భర్తల మధ్యన ఏ విషయమైనా ఏదైనా సమస్య ఏర్పడింది అనుకోండి, ఇద్దరు అనుకోవాలి. ఇద్దరం కలిసి దేవుని వాక్యానుసారమా కాదా, ఇది వాక్యక్రమమా కాదా చూద్దాం అని వాక్యాన్ని తరబిది చేసుకోండి. వాక్యాన్ని తీసుకొచ్చుకోండి ఎదుటకి. అది వాక్యానుసారం అయితే ముందుకు అడిగేయండి. కనుక భార్యాభర్తల మధ్యన సమస్యలు రాకూడదంటే 3 విషయాలు చెప్పాను. ఒకటి, ఏం చేయాలి? ప్రేమించాలి. తర్వాత ఐకమత్యంగా ఉండాలి. తర్వాత దేవుని ఇష్టానికి ఒప్పుకోవాలి, మన ఇష్టం జరగొద్దు. తర్వాత చూద్దాం, చూడండి, భార్యాభర్తల మధ్యన సమస్యలు రాకూడదంటే ఏం చేయాలి? సామెతల గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఒకరు ఫిలిప్పీ 3:13 తీసుకోండి. సామెతల గ్రంథము 17:9. ప్రేమను వృద్ధి కోరువాడు తప్పిదములను దాచిపెట్టును, జరిగిన సంగతిని మాటికెత్తువాడు మిత్రభేదము చేయును. తర్వాత చూడండి, ఫిలిప్పీ 3:13. నేను ఇదివరకే పట్టుకొని నన్ను తలంచుకును, అయితే ఒకటి చేయిచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. భార్యాభర్తల మధ్యన సమస్యలు రాకూడదంటే పాటించవలసిన ఇంకో సూత్రం ఏమిటంటే గతాన్ని మర్చిపోవాలి. ఏం చేయాలండి? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం చేయాలి? భార్యాభర్తల మధ్యన సమస్యలు రాకూడదంటే గతాన్ని మర్చిపోవాలి. చెప్పండి అమ్మా, అన్న చెప్పండి. ఏం చేయాలి? నోరున్న వాళ్ళు మాత్రమే చెప్పండి. ఏంటండి, అందరు నోరులు ఆడుతున్నాయా? చెప్పండి, ఏం చేయాలి? గతాన్ని మర్చిపోవాలి. ఏదైనా గతంలో అన్నారనుకోండి, ఆ మాట అన్నవే అనకూడదు. నన్ను అప్పుడు ఇంటికి పంపేలే కదా అనకూడదు. గతాన్ని మర్చిపోవాలి. ఎప్పుడో గుర్తుపెట్టుకుంటారు, పెళ్ళప్పుడు జరిగినట్టు గుర్తుపెట్టుకుంటారు. మీ నాన్న ఆ మాట అన్నాడు కదా పెళ్ళిలో, మీ అమ్మ ఈ మాట అనింది కదా పెళ్ళిలో, మీ అమ్మలు అవిస్తామన్నారు కదా, ఇవ్వలేదేమిటి? గతాన్ని ఏం చేయాలి? మరచిపోయే వరంగా ఉండాలి. గతాన్ని గుర్తు చేసుకున్నామనుకోండి, మనసుకు ఆయాసమే కానీ ఏమైనా లాభం ఉందా? ఏమైనా లాభం ఉందా? జరిగిన సంగతిని మాటికెత్తువాడు మిత్రభేదము చేయును అంటున్నాడు. పౌలు కూడా ఉన్నాడు, నేను ఇదివరకు చాలా చేశానండి, అవన్నీ నాకు లెక్క కాదు. కానీ ఏమంటున్నాడు? నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయిస్తున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడాలి. వెనుక ఉన్నవన్నీ మరచి ముందుకు పరుగెత్తుడి. వెనుక ఉన్నవన్నీ మరచిపోవాలండి. గతాన్ని దోవకూడదు, జరిగిపోయిన విషయాలు దోవకూడదు. జరిగిపోయిన విషయాలు దోవుతే ఏమవుతుంది చెప్పండి? మరలా సమస్య లేవనెత్తినట్టే. జరిగిపోయిన విషయాన్ని ఎప్పుడైతే మనము వారి ఎదుట పెట్టామనుకోండి, ఈ విషయం అప్పుడు జరిగింది కదా, నువ్వు అట్లా మాట్లాడావు కదా, నువ్వు ఈ విధంగా ప్రవర్తించావు కదా, ఈ విధంగా నువ్వు కోపడ్డావు కదా అన్నామనుకోండి, ఏమైనట్టు అండి? అక్కడ సమస్య నీవే లేవనెత్తినట్టు. భార్యాభర్తల మధ్యన ప్రేమ ఉన్నప్పుడు వాడు ఏం చేయాలి? జరిగిన సంఘటనను దాచిపెట్టాలి. జరిగిన సంగతిని మాటికెత్తువాడు, జరిగిన సంగతిని మాటికెత్తువాడు మిత్రభేదం చేస్తున్నాడు. వానిలో ప్రేమ లేదు, వానిలో దయాగుణము లేదు, వానిలో సహించే గుణము లేదు, వానిలో ఓర్చుకునే గుణము లేదు, వానిలో మికటమైన ప్రేమ లేదు, వానిలో చేతుల్లో కూడిన ప్రేమ లేదు. బైబిల్లో రాయబడింది, మనము మాటలలో కాక క్రియతో ప్రేమించుదము. క్రియతో ప్రేమించడం అంటే ఒకడు ప్రేమిస్తున్నాడు అనుకో, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పే కంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాననేది క్రియల్లో, చేతల్లో చూపించాలి. ఎలాగూ? ఏదైనా సమస్య వచ్చినప్పుడు అతని కొరకు నువ్వు సహాయం చేయడం, అది ప్రేమ.
క్రియల్లో చూపించాలి. కొందరు అంటారు, ఎంతకాలం ప్రేమించాలండి ఇంక అవన్నీ. భర్తని అంటారు, వాడిని వాడు అనేవాళ్ళు లేరా? భర్తను తిట్టేవాళ్ళు లేరా? ఎత్తకూడదండి. గతంలో జరిగినది ఏదైనా కానీ ఏం చేయాలి? మరచిపోవాలి. కొందరు అంటారు భార్యలు, వాడు నన్ను ఇట్లా మోసం చేశాడు, నేను వాడిని అస్సలు క్షమించను. నా భర్త నన్ను ఇట్లా మోసం చేశాను, నేను అస్సలు క్షమించను. ఎందుకు క్షమించమమ్మా? ఒకరినొకరు క్షమించుకోవాలి. భర్త కూడా క్షమించాలి, ఒకరినొకరు క్షమించాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉన్నారు భార్య భర్తలు ఇద్దరు కూడా. గతాన్ని మరచిపోవాలి. కొందరు అంటారు, నువ్వు అప్పుడు చేసినది మర్చిపోతానా, నేను గుర్తుపెట్టుకుంటా, నాకు టైం రాదా అంటారు. నేనెట్ట మర్చిపోతుంది? మర్చిపోమని దేవుని వాక్యం చెప్తుంది. మర్చిపోకపోతే ఏమవుతుంది? ఉదాహరణకి ఒక భయంకరమైన సంఘటన జరిగింటుంది, మన మనసును బాధ పెట్టింది. మనసు బాధపడిందంటే ఏమవుతుంది? కోపం వస్తుంది. కోపం నుండి 8 రోగాలు వస్తాయి. ఎన్ని రోగాలు కోపం నుండి? బీపీ, షుగరు, ఆయాసము, అల్సరు, తలనొప్పి, నెత్తి నొప్పి, జండు బాంబు వాడాలి. ఇన్ని రోగాలు వస్తాయి. ఎవరి ద్వారా వచ్చింది కోపం నీకు? పక్కనోడు తప్పు చేశాడు. ఎవరు తప్పు చేశాడు? పక్కనోడు తప్పు చేశాడు. వాడు తప్పు చేస్తే నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవడం ఎందుకు? నువ్వు నెమ్మదిగా ఉండాలి. నువ్వేం చేయాలి? ఎట్టుంది చూడండి, పక్కనోడు తప్పు చేసే మనం ట్యాబ్లెట్ వేసుకోవడం ఎంత నష్టమండి. అందుకే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి? వాడు నీకు కోపం తెప్పిస్తాడంటే నువ్వు కోపడకూడదు. ఎవడో తప్పు చేస్తే నువ్వెందుకు ట్యాబ్లెట్ వేసుకుంటావు? అది జరిగిపోయింది అనుకోండి, దాని గతాన్ని ఏం చేయాలి? మరచిపోవాలి. గతాన్ని ఏం చేయాలండి? గతాన్ని మరచిపోవాలి. అది మరలా నీ ఎదుటకు తెచ్చిపెట్టుకున్నావు అనుకో, బాగుంటుందా? ఉదాహరణకి నీకు ఒక క్యాన్సర్ గడ్డ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళావు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నీకు క్యాన్సర్ గడ్డ తీసేశారు. ఆ క్యాన్సర్ గడ్డ నీకు ప్రమాదము, నీకు నష్టము, నీకు ప్రాణాపాయం. నువ్వేం చేస్తావు? దాన్ని తీయించుకున్నావు, బాగుంది, ఆరోగ్యంగా దినాలు గడుస్తున్నాయి. తర్వాత నువ్వు మరలా క్యాన్సర్ గడ్డ తెచ్చిపెట్టుకుంటావా? రావాలని కోరుకుంటావా క్యాన్సర్ గడ్డ? ఏదైనా ఒక సమస్య జరిగింది, అది మర్చిపోయాం, అయిపోయింది, మరలా ఆ సమస్య ముందుకు తెచ్చిపెట్టుకున్నావంటే రోగాన్ని కోరుకుంటున్నావు, నష్టాన్ని కోరుకుంటున్నావు, జరిగిన సంగతిని ఎత్తాలనుకుంటున్నావు, ఇంకా నీ కుటుంబాన్ని పాడు చేసుకోవాలని ఆలోచన నీకుంది. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన ఇల్లును కట్టును. 3 రాళ్ళు ఏం చేస్తుంది? ఇల్లును ఊడబెరుకును. భార్య భర్తల మధ్యన గతాన్ని దోవావంటే నీ ఇల్లును ఊడబెరకాలని నీకుందని అర్థం. అది భర్త అయినా కావచ్చు, భార్య అయినా కావచ్చు. గతాన్ని దోవావంటే నీ ఇల్లు ఊడబెరుకోవాలని నువ్వు ఉన్నావు. అలాగూ లేకుండా గతాన్ని మరిచిపో, వెనుక ఉన్నవన్నీ మరిచి నువ్వు ముందే ఏం చేయాలనో దానిని చేస్తూ ముందుకు వెళ్ళాలి. పౌలు అంటున్నాడు, వెనుక ఉన్నవని నేను మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడాలి. విశ్వాసి కూడా వెనక ఉన్నవని మరిచిపో, పలానా సమయాన్ని ఇది జరిగింది, పలానా సందర్భంలో ఇది జరిగింది, నేను ఇలాగ వెనకబడిపోయాను, ఇవన్నీ మరచిపో, ముందున్న వాటికై నువ్వు ఏం చేయాలి? వేగిరపడాలి. గతంలో జరిగినవి మర్చిపోక. ఒక యవనస్తుడు అంటున్నాడు, నాకు చాలాసార్లు అనిపించింది, ఇన్ని తప్పు చేశాను, ఎందుకుగా రెండోసారి బాప్తిసం తీసుకుంటా అంటున్నాడు. ఎన్నోసారి? బ్రదర్ ఏమండి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదంటే, అన్నా నాకు నీ ఎదుట తల ఎత్తుకునేదానికి లేదన్నా, ఎందుకంటే నువ్వు ఇన్ని చేసినా నేను ఫోన్ ఎత్తలేదు, నీకు రెస్పాండ్ అవ్వలేదు, రెండోసారి తీసుకుంటా అన్నా బాప్తిసం అంటున్నాడు. ఎన్నోసారి? అది కాదు బ్రదర్, సరే నీకు సమస్యలు ఉండొచ్చు, ఇబ్బందులు ఎదురై ఉండొచ్చు, అపవాది నిన్ను పట్టుకొని ఉండొచ్చు, అవన్నీ మరచిపో, నూతనంగా నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు క్షమిస్తాడనంటే క్షమిస్తాడని చెప్తున్నాను. ఎంత ఘోర పాపలనైనా క్షమిస్తాడు. కొందరు అంటారు, ఏమైనా ప్రార్థనకు రాకున్నావు అంటే, నాకు ఈ పాపం ఉందా, నాకు ఇది ఏం చేయాలో అర్థం కాకుండా అందుకే రాకున్నా అంటాడు వాడు. జరిగిన సంగతులన్నీ నువ్వు ఏం చేయాలి? మర్చిపోయాలి. ముందున్న వాటికై వేగిరపడాలి. అలాగే నీ జీవితం ఉంటే ఇంకా పాడైపోతా. కనుక ఎన్ని విషయాలు చెప్పాము ఇంతవరకు? భార్య భర్తల మధ్యన సమస్యలు రాకూడదు చెప్పాలి, అందరూ చెప్పాలి. 4 విషయాలు చెప్పాము. ఒకటేదేమిటి గుర్తుందా? గుర్తుపెట్టుకోవాలి. సమస్యలు రాకూడదంటే ఏముండాలి? మీరు ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్యన సమస్య వచ్చిందనుకో, గొడవ వచ్చిందనుకో, ఇవి గుర్తు చేసుకోవాలి. ఏమని? ప్రేమ ఉండాలి. రెండవది ఐక్యంగా ఉండాలి, కలిసి ఉండాలి. మూడవది దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. 4వది గతాన్ని
గతాన్ని దోవకూడదు, ఇక పూడ్చిపెట్టిన శవాన్ని తీసినట్టుంటుంది అన్నమాట. అది ఎట్లా ఉంటుంది? పూడ్చిపెట్టిన శవాన్ని తీసేది వాసన, అన్నం చెడిపోయింది, పాసిపోయింది, బయట పడిచ్చినాం, ఇంట్లో తెచ్చిపెట్టుకొని తింటా అంటే బాగుంటుందా? గతాన్ని మరచిపోతే. విసర్జించిన దాన్ని మళ్ళీ తెచ్చి కర్పించుకోవద్దు. అది ఏదైనా కానీ మనం విసర్జించామనుకో మళ్ళీ తెచ్చుకుంటామా? విడిచిపెడతాం అంతే. అది గతాన్ని ఎప్పుడు తీసుకురావద్దు. భార్యాభర్తల మధ్యన ఇద్దరు కూడా మీరు ఎంతైనా జరిగిండొచ్చు గతంలో, నువ్వు అట్లా చేసావే, నువ్వు ఇట్లా చేసావే, నువ్వు అలాగన్నావే, నువ్వు ఈ మాట అన్నావే, ఇవి ఎప్పుడు భార్యాభర్తల మధ్యన రాకూడదు. గతాన్ని ఎప్పుడు తోవకూడదు. అక్కడ ప్రేమ ఉండదు. గతాన్ని దోవావంటే నీలో తప్పును చూపించాలని నీ భర్త మీద నెగ్గాలి, లేకపోతే నీ భార్య మీద నెగ్గాలని నీకు ఆలోచన ఉన్నట్లు. తర్వాత ఇంకా 5వ విషయాన్ని చూద్దాం. చూడండి, భార్యాభర్తల మధ్యన సమస్యలు రాకూడదంటే ఏం చేయాలి? మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం చూడండి. భార్యాభర్తల మధ్యన సమస్యలు రాకూడదంటే మత్తయి సువార్త, మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. తర్వాత యాకోబు పత్రిక 5:16 చూడండి. 5:16 ఒకని కొరకు ఒకడు స్వస్థత పొందినట్లు శోధనలో ప్రవేశించకుండానట్లు. శోధన అంటే ఏదైనా సమస్య. శోధన అంటే అది కలహం కావచ్చు, అది ప్రేమలేనిది కావచ్చు. శోధన అంటే అపవాదికి సంబంధించినది. మీకు గొడవలు రాకూడదు, సమస్యలు రాకూడదు, శోధనలోనికి వెళ్ళకూడదు, సమస్యలలోనికి వెళ్ళకూడదు. భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండాలి. భార్యాభర్తలు ప్రేమగా ఉండాలంటే చేయవలసినది ఏంటంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. నీకు సమస్య ఏర్పడుతుందంటే, నీకు గొడవలు ఏర్పడుతున్నాయంటే నీలో ప్రార్థన జీవితం లేదు. మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఒకరినొకడు క్షమాపణ పొందుకొనడి. ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి. భార్యాభర్తల కొరకు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు కావచ్చు, నీ బంధువుల కొరకు కావచ్చు, ఎవరి కొరకైనా కావచ్చు, నీవు ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? చెప్పండి అమ్మా, ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేయండి. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించలేండా నేనుండలేనయా. అందరం కలిసి ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన చేయడం నేర్చుకోవాలండి మనం. ప్రార్థన లేనిదే పరాజయం, ఓటమి. ప్రార్థన లేకపోతే సమస్యలు, ప్రార్థన లేకపోతే ఇబ్బందులు, ప్రార్థన లేకపోతే కలహాలు, ప్రార్థన లేకపోతే ప్రేమ ఉండదు, ప్రార్థన లేకపోతే నెమ్మది ఉండదు, ప్రార్థన లేకపోతే సమస్యలు ఏర్పడతాయి. ప్రార్థన లేని జీవితం పరాజయం. ప్రార్థన లేని జీవితం అది ఓటమి. ప్రార్థన లేని జీవితము పాపానికి దారితీస్తుంది. ప్రార్థన లేని ప్రారంభము కన్నీళ్లకు దారితీస్తుంది, దుఃఖానికి దారితీస్తుంది. నీ జీవితంలో ప్రార్థన ఉండని, ప్రయాణము ప్రార్థనతోనే, ప్రారంభము ప్రార్థనతోనే, ముగింపు ప్రార్థనతోనే, పని ప్రార్థనతోనే, ప్రతిదీ ప్రార్థనతోనే.
ప్రార్థన లేనిది అది ఓటమి పాలు, ప్రార్థన లేనిది పతనమైపోతుంది, ప్రార్థన లేనిది పాతాళానికి తీసుకుపోతుంది, ప్రార్థన లేనిది అపవాది కార్యం. అది ఏం కార్యం? అది అపవాది కార్యం. ప్రార్థన ఉండని ప్రతి క్షణం, లేచినా పడుకుండినా ప్రయాణం చేసినా ఏం తిన్నా ఏం చేసినా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. భక్త సింగ్ గారు ఆఖరికి సేవింగ్ బ్లేడ్ కొరకు కూడా ప్రార్థించేవాడు అంటండి. భక్తులు ఎంత మాదిరండి. పెన్ను కొనాలన్న ప్రార్థనట, ఎంత గొప్ప ప్రార్థన అండి. ప్రార్థన లేనిది ఏది చేయకూడదండి. కొనడమైనా అమ్మడమైనా ప్రారంభమైనా ఏ కార్యమైనా ఏదైనా ప్రార్థన ఉండాలి. ఆలోచన చేసిన తర్వాత చాలామంది ప్రార్థన చేస్తారు. బైక్ కొనాలని తీర్మానం తీసుకుంటారు, అప్పుడు ప్రార్థన చేస్తారు. తీర్మానం తీసుకోకముందు చేయరు. పెళ్లి చేసుకోవాలని ఆలోచన చేస్తారు, అప్పుడు ప్రార్థన చేస్తారు. ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటారు, తర్వాత ప్రార్థన చేస్తారు. అది కాదు చేయాల్సింది. ఫస్ట్ ప్రార్థన, తర్వాత ప్రారంభం. ఇది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. భార్యాభర్తల మధ్యన కూడా శోధనలోనికి వెళ్ళకూడదు, ఇద్దరు సమస్యల్లోనికి వెళ్ళకూడదు. అంటే ఏం చేయాలి? ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. విడివిడిగా ప్రార్థన చేయాలా? ఏం చెప్పాను? ఇద్దరు ఏక శరీరం. ఇద్దరు ఏంటండి? ఏక శరీరం. వీరిద్దరు ఏం చేయాలి? కలిసి ప్రార్థించాలి, కలిసి ప్రతి చేయాలండి. కలిసి లేకపోతే అక్కడ దేవుని వాక్యానికి తావు ఉండదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కలిసి ప్రార్థన చేయాలి, అప్పుడు సమస్యలకు తావు ఉండదు ప్రియులారా. ఇంకంత మాత్రమే కాదు, సామెతల గ్రంథం 15:1 చూడండి. భార్యాభర్తల మధ్యన సమస్యలు రాకూడదంటే ఏం చేయాలి చూడండి. 15వ అధ్యాయము 1వ వచనం సామెతల గ్రంథం. ఒకరు పరమగీతముల గ్రంథము 10:14 చూడండి. 2వ అధ్యాయం నుండి చదువు సంపద. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. భార్యాభర్తల మధ్యన సమస్యలు రాకూడదంటే వినండి. వాళ్ళు ఎలాగ ఉండాలంట? మృదువుగా మాట్లాడాలి, నొప్పించకూడదు. మృదువుగా ప్రేమగా మాట్లాడాలి. కొందరు అంటారు, ఏం కూరగాయలు తెచ్చినావా? భర్తలను డిమాండ్ చేస్తారు. ఎక్కడ తిరిగి వస్తున్నావు ఇంతవరకు? ఎక్కడెక్కడ ఊరేగుతుంటివి అంట. ఏంటండి? ఎక్కడి వరకు ఊరేగుతుంటివి అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, భార్యాభర్తల మధ్యన సమస్యలు రాకూడదంటే మృదువుగా మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి. అమెరికన్స్ అంటారంట మై హనీ, ఏమంటారంట? నా తేనె. ఎంత ప్రేమగా మాట్లాడుకుంటారో. లోకస్తులు అనుకుంటారు ప్రేమ ఉన్నంత వరకు భౌతికమైన ప్రేమ, బుజ్జి, బంగారం, నాన్న, సొంత కన్ననాన్న లెక్క ప్రేమ ఉంటుంది. కొందరైతే ప్రేమ లేని తర్వాత అప్పుడు బుజ్జి బంగారం అన్నాడు, ఇప్పుడు ఏమంటాడు? బంగారం అన్నాడు, ఇంకోటి అంటాడు వాడు. కొందరి మధ్యన ప్రేమ ఉంటుంది, కొందరు ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ చల్లారిపోవడానికి కారణం ఏమిటి? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అంటే ఇద్దరి మధ్యన యథార్థత లేనప్పుడు ప్రేమ చల్లారిపోతుంది. అక్రమం విస్తరించడం అంటే ఏమిటి? క్రమమైన జీవితం లేకపోవడం, క్రమమైన భక్తి లేకపోవడం, క్రమమైన డిసిప్లిన్ లేకపోవడం, యథార్థంగా ఉండకపోవడం, భార్య దగ్గర భర్త దాచిపెట్టడం, భర్త దగ్గర భార్య దాచిపెట్టడం, ఒకరిది లేకుండా ఒకరు చాలా విషయాలు చేస్తుంటారు, ఒకరిది లేకుండా ఒకరు. అది భౌతికమైనదైనా కావచ్చు, శరీరపరమైనదైనా కావచ్చు. కొన్ని విషయాలు భర్తకు చెప్పరు. 100 రూపాయలు దాచిపెట్టింటుంది, ఎప్పుడూ ఈమె భర్తకు చెప్పదు. అది ఏది ఉన్నా లేకపోయినా భర్తకు చెప్పాలి ఖచ్చితంగా. రహస్యమైన జీవితం ఏది ఉండకూడదు భార్యాభర్తల మధ్యన, అది ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్యన కొందరు రహస్యాలు, భర్తకు తెలియకుండా భార్య చాటింగ్, భార్యకు తెలియకుండా భర్త చాటింగ్. తెరిచిన పుస్తకములాగా ఉండాలి భార్యాభర్తలు ఇద్దరు కూడా. ఒకరి రహస్యాలు ఒకరికి
తెలియడానికి వీల్లేదు. నీ ప్రతి పాస్వర్డ్, నీ ప్రతి కాంటాక్ట్ ఎవరికి తెలిసి ఉండాలా? భార్యకు తెలిసి ఉండాలా. భార్య యొక్క ప్రతీది కూడా భర్తకు తెలిసి ఉండాలా. ఇది లేకపోతే అక్కడ ఏముంటుంది? అక్రమం ఉంటుంది ప్రియులారా. కనుక ఆలోచన చేద్దాం. ఏ విషయంలోనైనా కానీ మృదువుగా మాట్లాడుకోవాలి. అది రచ్చగీర్చకూడదు. మరి ఏం చేస్తారు? గట్టిగా మొత్తుకుంటారు. భార్య భర్తల సమస్యలు ఏర్పడితే, గొడవలు ఏర్పడినట్టు ఏం చేస్తారు? గట్టిగా మాట్లాడతారు. వీళ్ళని ఏమంటారు? మూర్ఖురాలు ఇండ్లు ఊడబెరకడికంగా, అంత వేరేదేం లేదు. దాచుకోవాలనేం లేదు. బలహీనతలు ఉంటే ఆ బలహీనతలను ప్రేమించాలనేది ఏం లేదు. కనుక ఎన్ని విషయాలు చెప్పామండి ఇంతవరకు? ఎన్ని విషయాలు చెప్పాము ఇంతవరకు? భార్య భర్తల మధ్యన సమస్యలు రాకూడదంటే ఎన్ని? 6 చెప్పాము. చెప్పండి. మొదటిది ప్రేమ కలిగి ఉండాలి. రెండవది ఐక్యత ఉండాలి. తర్వాత దేవుని ఇష్ట ప్రకారంగా ఉండాలి. తర్వాత గతాన్ని మర్చిపోవాలి. తర్వాత ప్రార్థన చేయాలి. తర్వాత భార్య భర్తలు ఇద్దరు మృదువుగా మాట్లాడుకోవాలి. కొట్లాడినట్టు మాట్లాడకూడదు. ఎప్పుడు ఎలాగ మాట్లాడుకోవాలి? మృదువుగా. ఏదైనా తప్పు చేశారనుకోండి, వెంటనే రెడీగా ఉంటారు భార్య భర్తలు. భార్య తప్పు చేసినా భర్త రెడీగా ఉంటాడు. ఏం ఇట్లా చేసినావు? భర్త కూడా, భార్య కూడా అంటది, ఏం ఇట్లా చేసినావు? నెమ్మదిగా మాట్లాడాలనేదిలే. గట్టిగా మొత్తుకుంటారండి. మృదువుగా మాట్లాడాలి. గతాన్ని మర్చిపోవాలి. గతాన్ని మర్చిపోకపోతే ఇలాగే గట్టిగా మాట్లాడతారు. గతాన్ని మర్చిపోకపోతే ఏం మాట్లాడతారు? మనసులో ఏదో పెట్టుకుంటారు గతము. అప్పుడు ఏం చేస్తారు? గట్టిగా మాట్లాడతారు. కనుక గతాన్ని మర్చిపోతే ప్రేమ ఉంటుంది. ప్రేమ మృదువుగా మాట్లాడుతుంది. ప్రేమ సహిస్తుంది, ఓర్చుకుంటుంది, తప్పిదాలు దాచిపెడుతుంది, ఐక్యమత్యంగా ఉంటారు. భార్య భర్తల మధ్యన ప్రాముఖ్యంగా ప్రేమ అనేది ఉండాలి. అక్కడ సమస్యలు ఉండవు. మృదువుగా మాట్లాడుకోవాలి, ఐక్యమత్యంగా ఉండాలి. సొంత ఇష్టము కాకుండా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. ఇద్దరు శోధనలోనికి వెళ్లకుండా కలిసి ప్రార్థించాలి. అంత మాత్రమే కాదు, ఇంకా మనం ఆలోచన చేస్తే 1 కొరింథీ పత్రిక 7:4 చూడండి. ఒకరు 1 పేతురు పత్రిక 3:7 చూడండి. 1 కొరింథీ పత్రిక 7:4. భర్తకే గాని భార్యకు తన దేహంపైన అధికారము లేదు. అలాగే భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారము లేదు. ఒకరి దేహం పైన ఒకరికి అధికారము లేదు. వారిద్దరూ ఏక శరీరం. ఒకరి దేహం మీద నువ్వు నేను చెప్పినట్టు వినాలి, నువ్వు నేను చెప్పినట్టు వినాలని ఒకరి దేహం మీద ఒకరికి అధికారము లేదు. ఒకరిని కొట్టే అధికారం ఇంకొకరికి లేదు. కొందరు అంటారు, నా భార్య గనక కొట్టుకున్నా అంటారు. కొట్టమని వాక్యం చెప్పిందా? నా భార్యను నా ఇష్టం కొడతా చంపుతా అంటారు. నీకు హక్కు లేదు. లోకం చెప్తుంది అది ఆ మాట. మీరిద్దరూ వాక్యము చేత కలవబడ్డారు గనక ఒకరి దేహం మీద ఒకరికి హక్కు లేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకరి ఇష్టాన్ని ఒకరు గౌరవించాలి. ఆమె ఇష్టాన్ని నువ్వు గౌరవించాలి, నీ ఇష్టాన్ని ఆమె గౌరవించాలి. తర్వాత చూడండి 1 పేతురు పత్రిక 3:7. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి నీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, పురుషులకు చెప్తున్నాడు, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో ఏమై ఉన్నారంట? పాలివారై ఉన్నారు. నేను చెప్పినట్టు వినాలి నువ్వు అనకూడదు. భార్య కూడా నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు వింటా అంటారు కొందరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరి ఇష్టాన్ని ఒకరు ఏం చేయాలంట? గౌరవించుకోవాలి. నీ దేహం పైన ఒకరి మీద, ఆమె దేహం పైన నాకు అధికారం ఉంది అనడానికి లేదు, కొట్టడానికి లేదు. ఆమె బలహీనమైన ఘటమని ఏం చేయాలంటే ఆమెను సన్మానించి, ఆమె ఏం చేయాలి? నీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా ఆమెను నీ జ్ఞానము చొప్పున, దైవ జ్ఞానము చొప్పున
నీ ప్రార్థనలకు అడ్డంకం కలగకుండా ఆమెను జ్ఞానము చొప్పున కాపురం ఆమెతో చేయాలి. జ్ఞానము లేకపోతే కొందరు మూర్ఖులు ఉంటారు, జ్ఞానము లేకుండా గట్టిగా మాట్లాడి నిష్ఠూర పెట్టి బాధ పెట్టి ఏం చేస్తారు? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. నెమ్మదిగా మాట్లాడరు. ఏమన్నా నెమ్మదిగా మాట్లాడవచ్చు కదంటే నేను మాట్లాడేది ఇంత, కానీ వాక్యం చెప్పేది ఎంత? నెమ్మదిగా మాట్లాడాలి, మృదువుగా మాట్లాడాలి, మిక్కటమైన ప్రేమ చూపించాలి, ఒకరి ఇష్టాన్ని ఒకరు గౌరవించాలి, ఐక్యంగా ఉండాలి, కలిసి ప్రార్థించాలి. ఎన్ని మాటలండి భార్యాభర్తలకు. అయినా సమస్యలు ఉన్నాయంటే వాక్యాన్ని పాటించడం లేదు, వాక్యానుసారంగా నడవడం లేదు. అంత మాత్రమే కాదు, చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. చాలా విషయాలు ఉన్నాయి, వచ్చే వారం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము చూడండి, 19వ అధ్యాయం 10వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 19:10. అలాగే లూకాసు వార్త 10:39 ఒకటి చేయండి. అపోస్తులు 19:10. కనుక 2 ఏళ్ల వరకు ఇలాగ జరిగాను. కనుక యూదులేమి గ్రీకు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యం. ఎక్కడ కాపురం ఉన్నవారు? యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న, అంటే ఆసియా ఖండం మనదే కదా. ఇది ఏ ఖండం అండి? అంటే వీళ్ళకు కూడా వాక్యం వినబడింది ఆ కాలం కొంత. అంటే యూదులేమి గ్రీకు దేశస్థులేమి అందరూ కూడా ఏం చేశారంట? కాపురం ఉన్న వారందరూ ప్రభు యొక్క వాక్యమును, అంటే కాపురం చేసేవారు ఎవరైనా కానీ ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వినాలి. సమస్యలు రాకూడదంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వినాలి. లూకాసు వార్త 10:39 చూడండి. అక్కడ దేవుని వాక్యం వింటున్న ఒక కుటుంబం ఉంది చూడండి. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. కుటుంబముల మధ్యన, భార్యాభర్తల మధ్యన సమస్యలు రాకూడదంటే దేవుని వాక్యం వినాలి. ఏం వినాలండి? చెప్పుడు మాటలు కాదు. నీ భర్త అలాంటోడు చూడు అని చెప్తారు, ఆ మాటలు వినొద్దు. నీ భార్య అలాంటి చూడు, ఆడ కూర్చొని వ్యవహారాలు పెడుతుంది, ఆ మాటలు వినొద్దు. ఏ మాటలు వినాలి? దేవుని మాటలు. దేవుని మాటలు వినరు కొందరు, అన్ని మాటలు వింటారు. ఏ మాటలు వింటారండి? లోకములో అన్ని మాటలు వింటారు. రాజకీయం వింటారు, సినిమాల గురించి వింటారు, సీరియళ్ళ గురించి వింటారు. ఓ చోటు పోయాను నేను, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా మాట్లాడుకుంటున్నారు. నేను ఎంత పెద్ద సమస్యనో అనుకున్నా, నిజంగా జరిగిందేమో వారికి అనుకున్నా. తీరా చూస్తే ఎక్కడరా అంటే అది టీవీ సీరియల్లో జరిగిందంట. ఎక్కడ జరిగింది? టీవీ సీరియల్లో. ఎంత పెద్ద సమస్య, వీళ్ళకే ఆ బాధ. వీళ్ళు టీవీ చూస్తే ఊరుకుంటారా? పాడుగాను అంటే అది నిజంగా జరుగుతున్నట్టు. వాళ్ళకు జరిగేది వీళ్ళు మీనేసుకొని బాధపడుతున్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా పబ్బులు సినిమాలు తిరుగుతారు, వీళ్ళు మీదేసుకొని బాధపడుతున్నారు. ఇందాక చెప్పాను కదా, వానికి జ్వరం వస్తే వీళ్ళు టాబ్లెట్ వేసుకున్నట్టు. అది నిజం కాదు, పాడు కాదు, వీళ్ళే బాధపడుతున్నారు. మా జేజు ఉండేది పాతకాలం వస్తుంది కదా, ఎక్కువ టీవీ సీరియల్స్ చూసేది. దీన్ని పాడుగాను ఏమని తిడుతుంది చూడ ఏమని ఉంటుంది. అది నిజంగా ఇట్లా అన్ని మాటలు వింటారు కానీ దేవుని మాటలు విననే. పక్కన వాళ్ళ సంసారం చెప్పు, గంటల తరబడి వింటారు, గంటల తరబడి వింటారు కానీ దేవుని వాక్యము వినరు. దేవుని వాక్యం వింటే బాగుపడతారు, దేవుని వాక్యం ఉంటే నెమ్మది ఉంటుంది, దేవుని వాక్య ప్రకారంగా ఉంటే సమస్యలు ఉండవు, దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తే పరలోకం ఉంది, లేఖనాల యందు నిత్య జీవము గలదు. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నీ వాక్యమే నా పాదముల దీపం. ఓ మస్తుగు పాటలు పాడతారు కానీ దేవుని సన్నిధికి వస్తే వాక్యం లేదు, పాడు లేదు. వాక్యం వినమంటే వచ్చిన గంట సేపే. ఒక ఏమంటుంది, తొందర ముగినైనా వేరే మాటలు చెప్పి 4 గంటలు కానీ వింటారు. ఎన్ని గంటలు? వాక్యం చెప్పమంటే బట్టలు ఉతికేది ఉంది, ఇంటికాడ చుట్టాలు వచ్చినారు, ఇంటికాడ మటన్ తెచ్చుకుని ఇవి చెప్తారు కానీ వేరేల గురించి చెప్పేది ఉంది అనుకోండి, మస్తుగుందులే రేపు ఉతుకోవచ్చు, చెప్పు నీ మ్యాటర్ ఏందో అంటారు. నిజమా కాదా తల్లి అన్న? నిజమా కాదా? పురుషులైన ఏం తక్కువ లేరు, వాళ్ళు మస్తుగా మాట్లాడతారు.
ఈ మాటలు ఉంటాయి కానీ చెప్పుడు మాటలు వింటారు కానీ ఫలానోడు ఇట్టరా వాడిట్ట తిరిగారా ఈమెట్ట తిరిగారా అంటే అస్సుగా వింటారు కానీ దేవుని వాక్యం, అందుకే జీవితాలు పాడైపోతున్నాయి. లోకాన్ని గురించి వెళ్తే వాడు లోకంలోనే కలిసిపోతాడు. వాక్యాన్ని గురించి వింటే వాడు వాక్యములో కలిసి పరలోకానికి వస్తాడు. లోకాన్ని గురించి వింటే లోకం వానిలోనే ఉంటుంది. పక్కనోనికి సమస్య జరిగితే ఈడు బాధపడతాడు. ఏదైనా గొడవ జరిగిందనుకోండి, నిన్న గొడవ జరిగిందంట, అక్కడ యవనస్తుడు ఏమి ఎట్ట జరిగింది అంటే లాస్ట్కి మిస్ అయినా నేను లాస్ట్కి పోయినా అంటున్నాడు. అంటే గొడవ చూడడం ఎంత ఇంట్రెస్టో చూడండి. ఏం పోయి అంటే మామ లాస్ట్కి పోయినా మామ అంటే మిస్ అయినామని బాధపడుతున్నావా అంటే ఎంత ఆసక్తి చూడండి. లోకము కొట్లాడితే, లోకము అల్లరి చేస్తే, లోకము ఎంత ఇష్టం కదా లోకానికి. అంటే ప్రార్థన అంటే ఇష్టంలే, వాక్యం అంటే ఇష్టంలే. మేము ఒక చోటికి పోయినాం ఓపెన్ ఎయిర్ మీటింగ్ పెట్టడానికి, శాతన కోట అనుకుంటా. మేము మైకు పెట్టి వాళ్ళకన్నా వాళ్ళు ఒక సైడ్, ఇంకొకరు వచ్చారు, లోకం వచ్చింది ఒక సైడ్. లోకం అంటే వాళ్ళు ఏమది సర్కస్ వచ్చారు. వాళ్ళకంటే మేము ముందర పెట్టి పాటలు పెట్టి వాక్యం పెట్టినాం. వీళ్ళు ప్రభు నమ్మిన వాళ్ళు మా ముందరనే పోతున్నారు, మైకు పెట్టి మొత్తుకుంటే ఆడిపోతున్నారు. ఈడ ఉండడంలే. ఎంత ఇంట్రెస్టెడ్ లోకంలో కలిసిపోవాలి, నరకంలో కలిసిపోవాలని. జీవితాలు పాడు చేసుకోవద్దు. భార్యాభర్తల మధ్యన సమస్యలు రాకూడదంటే ఏముండాలి? వాక్యం వినండి అయ్యా. వాక్యము లేని సంఘము అది పాతాళానికే కానీ ఇంకో చోటికి కాదు. అద్భుతాలు, స్వస్థతలు, ఆశీర్వాదాలు, నూనెలు, స్వస్థతలు ఇవన్నీ ఇక్కడి మటుకే, కానీ వాక్యం మాత్రమే నిన్ను పరలోకం తీసుకుపోయేది. ఒక ఆయన గొప్ప భక్తుడు జైల్లో ఉండినప్పుడు ప్రభు యొక్క దర్శనం పొందినవాడు, ఎన్నో చేసినవాడు. దర్శనం నిలబడలేదు, ఆయన నిలబడలేదు, పడిపోయాడు. అది వాక్యం ద్వారా జన్మించిన వ్యక్తి అయితే, వాక్యం మీద కట్టుకున్న వ్యక్తి అయితే జీవితం ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని వరదలు వచ్చినది పడిపోదు. స్వస్థత ద్వారా, ఆశీర్వాదాల ద్వారా ఏదో జరిగిందంటే వాడు దానికి అలవాటు పడి ఉంటాడు. మరలా స్వస్థత దొరకకపోతే వాడు దేవుని సన్నిధికి దూరం అయిపోతాడు. వాక్యానుసారంగా వాక్యం విని వాక్యములో బలపడి దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పేసి మారు మనసు పొందినవాడు, వాడు చివరి వరకు గాలొచ్చినా ఏమొచ్చినా వాడు పడిపోడండి. ఏదో అద్భుతం జరిగిందని అప్పుడు మారు మనసు పొందినవాడు వాని జీవితాలలో ఏదైనా కోరుకుంటే అది జరగకపోతే వాడు వెనక్కి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. కనుక వాక్యానికి ప్రాముఖ్యతనివ్వండి. లోకం గుంపులు గుంపులుగా ప్రయాణాలు చేస్తున్నారు. ఎక్కడ స్వస్థతలు ఉంటే ఏమన్నా ప్రార్థనకు అక్కడ ఏమి వాక్యం లేదు కదా, సేవకుడే ఉండడు కదా, అక్కడ ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి నడిపిస్తారు కదా, అక్కడ కాపరే ఉండడు కదా, ఎందుకు అక్కడికి వెళ్తున్నావు? అక్కడికి పోయినాకనే నాకు ఏం జరిగింది? అక్కడికి పోయినాక నీకు స్వస్థతనే కావాలి కానీ మారు మనసు వద్దా, పాపక్షమాపణ వద్దా, పరలోకం వద్దా? నీకు ఎప్పుడు అద్భుతాలే కావాలా, అప్పులే తీరాలా, గర్భఫలాలే కావాలా, ఉద్యోగాలే కావాలా, పెళ్ళిళ్ళే కావాలా? పరలోకం వద్దా నీకు? భౌతికమైన కోరికలైనా ఎప్పుడైనా ఏమన్నా అక్కడికి పోయి అనుకున్నా, అక్కడికి పోవాలనుకున్నాట. ఓ చోట గ్రామంలో సంఘానికి పోతుంటారు, ఏం చేస్తారు? అక్కడికి పోవాలనుకున్నాక పోతా. ఇక్కడుండి చేసే ప్రార్థన కాదా? నీలో లోపమా, ప్రభులో లోపమా? ఎక్కడెక్కడికి ప్రయాణం చేస్తున్నావు? యేసుప్రభు కూడా ఆ కాలంలో జీవించిన కాలంలో, యేసుప్రభు జీవించిన కాలంలో గుంపులు గుంపులు పోయేటోళ్ళు అంట. ఏం చేస్తోళ్ళు? గుంపులు గుంపులు. ఎక్కడికి రా అంటే, ఏం చేయనీకరా అంటే, ఒకడు బోవదిన్నికే, మన లోకల్ భాషలు చెప్తున్నా, అన్నం కొరకు కొందరు స్వస్థతల కొరకు, దేవుడు ఇంకా కొందరు ఎట్లా స్వస్థత చేస్తాడో చూద్దామని కొందరేమి పరిశీలన చేయనిక, కొందరు పరిచయులు, కొందరు పోతారు ఎందుకు, ఎక్కడ తప్పు దొరుకుతుందని. కొందరు ప్రభు దగ్గరికి వచ్చేటోళ్ళు రకరకాల గుంపుల వ్యక్తులు. కానీ క్రైస్తవుడు ఒకే ఉద్దేశంతో దేవుని సన్నిధికి రావాలి. ఈ లోకములో జీవించినంత వరకు దేవునికి ఇష్టంగా జీవించాలి, మరణించినాక పరలోకం వెళ్ళాలి. ఆ భక్తి చేయాలి. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, చేసినా చేయకపోయినా, ఉన్నా లేకపోయినా ఆ జీవితం కలిగి ఉండాలండి.
అదిలా మన వాళ్ళకు, అది వద్దు మనలకు. అప్పులు తీరాలి, ఆశీర్వాదాలు కావాలి, స్వస్థతలు కావాలి, రోగాలు పోవాలి, ఉద్యోగాలు రావాలి, పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలు కావాలి. దీని కొరక దేవుడు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చి చనిపోయింది ఆయన? నువ్వు చస్తే నరకానికి పోతావు, అక్కడికి వద్దురా. భార్య భర్తల మధ్యన సమస్యలు రాకూడదంటే చెప్పాలా? గట్టిగా చెప్పాలి. చెప్పడం లేదంటే మీలో ప్రేమ వద్దు అనుకుంటున్నారు. భార్య భర్తల మధ్యన ఏముండాలి? ప్రేమ ఉండాలి. గట్టిగా చెప్పండి. ఒకటోది ఏముండాలి? ప్రేమ. రెండవది ఐక్యత. గట్టిగా చెప్పండి. ఏముండాలి? భార్య భర్తల మధ్యన ఐక్యత ఉండాలి. చెప్పాలి గట్టిగా. మిగతా టైంలో గట్టిగా మొత్తుకుంటాం కదా, మిగతా టైంలో ఏం చేస్తాం? మందిరానికి వచ్చేసరికి నెమ్మదిగా. మన సంఘంలో యవనస్తుడు నెహెమ్యా మందిరానికి వచ్చేసరికి సైలెంట్గా మాట్లాడతాడు. బయటికి పోతే ఎంత గట్టిగా మొత్తుకుంటాడో. భార్య భర్తల మధ్యన సమస్యలు రాకూడదంటే ప్రేమ ఉండాలి, తర్వాత ఐక్యత ఉండాలి. మూడవది దేవుని ఇష్టం నెరవేర్చాలి, మన ఇష్టం కాదు జరగాల్సింది. నాలుగవది గతాన్ని మరిచిపోవాలి, జరిగిన విషయాలు మాటి మాటికి ఎత్తకూడదు. తర్వాత ఐదవది కలిసి, చెప్పండి, కలిసి ప్రార్థన చేయాలి, విడివిడిగా కాదు. ఆరవది మృదువుగా మాట్లాడాలి. తర్వాత ఏం చెప్పాను? అంటే ఒకరి ఇష్టాన్ని ఒకరు గౌరవించాలి. చివరిగా దేవుని వాక్యాన్ని విడివిడిగా కలిసి వినాలి, విడివిడిగా వినాలి. భార్య వాక్యం వింటే భర్త ఎక్కడ ఉంటాడు? నువ్వు విను, బయట నేను చూసుకుంటా అంటాడు. ఈమె భార్య ఇంట్రెస్ట్గా టీవీలో వాక్యం వింటుంటుంది, ఈయన మాత్రం కూర్చొని వినడు, ఏం పని ఉండదు, అక్కడిక్కడ తిరుగుతూనే ఉంటాడు. కొందరు ఏం చేస్తారంటే గోడలకు వాక్యం పెట్టిపోతారు. టీవీ ఏం చేస్తారు? ఆదివారం కనుక అది సాంప్రదాయం లెక్క టీవీ ఆన్ చేసి వాక్యం పెడతారు, సాంప్రదాయం లెక్క. గోడలు వింటుంటాయి వాక్యం. వీళ్ళు ఒక్క ముక్క యాదో ఒక ముక్క చెవులు వేసుకునేది, అది కూడా విడిచిపెట్టేది. బయటికి మళ్ళా ఏం చేస్తారు? సౌండ్ గట్టిగా. ఎందుకొరకు? ఈరోజు వీళ్ళు వాక్యం వింటున్నారు, ఎంత భక్తి పరులో. ఇద్దరు కూర్చొని వాక్యం వినాలి, ప్రార్థనకి ఇద్దరు కలిసి రావాలి, ఇద్దరు ఆలోచనలు ఒకే విధంగా రన్ కావాలి, దేవుని వాక్యం కలిసి వినాలి. అక్కడ సమస్యలు ఉండవండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. కుటుంబం బాగుంటే, మొదట వ్యక్తి బాగుంటే కుటుంబాలు బాగుంటాయి, కుటుంబం బాగుంటే సంఘాలు బాగుంటాయి, సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది. అందుకే కుటుంబం బాగుంటే సంఘం బాగుంటే తర్వాత సమాజం బాగుంటుంది. భార్య భర్తలు సెట్ అవుతే పిల్లలు సెట్ అవుతారు. వేరులే సెట్టు కాకపోతే పైన ఆకులు సెట్ అవుతాయా? మొదట ఏముండాలి? వేరు ఉండాలి. ఏముండాలండి? వేరు ఉండాలి. మొదట విత్తనం, వేరు. విత్తనం వివాహం అయితే, విత్తనం ఎంత మంచి క్వాలిటీదైతే, విత్తనం ఎంత పరిశుద్ధమైనదైతే, విత్తనం ఎంత క్రమంగా ఉంటే చెట్టు వేర్లు, కాండము, ఆకులు, దాని యొక్క రమ్మలు ఎలాగుంటాయి? ఎదుగుతూ ఎదుగుతూ ఫలాలు ఇస్తూ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అప్పుడు గొప్ప స్థాయిలో కుటుంబం ఉంటుంది. కనుక భార్య భర్తలు బాగుపడితే కుటుంబాలు బాగుపడతాయి, కుటుంబాలు బాగుపడితే సంఘాలు బాగుపడతాయి, సంఘాలు బాగుంటే సమాజము బాగుపడుతుంది. మరి మాకు పెళ్ళి కాలేదు కదండి, మేమేం చేయాలి అంటే యవనస్తులకు ఒకటే, పెళ్ళైన తర్వాత ఇవి పాటించండి. పెళ్ళి కాని వారు వీటి కొరకు ప్రార్థన చేయండి. అలాంటి వధువు కావాలంటే అలా వరుడు కావాలి అని ప్రార్థన పూర్వకంగా దేవునికి ఇష్టంగా బ్రతుకుతాం. దేవుడు మన కొరకై కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. తలలు ఉంచండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి, ప్రార్థన.